హాయ్, వెల్కమ్ టు వికీటాక్స్. రోజు ఈ మనిషి గురించి మాట్లాడాలంటే చిరాకేస్తుంది. అసలు నిజం చెప్తున్నాడా అబద్ధాలు చెప్తున్నాడా అని చెప్పేసి జనాలే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలాంటిది ఈరోజు ఏదో అనుభవంనో లేకపోతే ఇంకోటి ఏదో కనుక్కున్నటువంటి సైంటిస్ట్ లాగా ఒక పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు. ఉన్నాడుగా మనకి కోడిపలావు త్రిబులార్ అని చెప్పేసి. ఈరోజు ఉదయం నేను ఒక విచిత్రమైన వార్త విని ఈ రకంగా స్పందించాల్సి వస్తుంది. అదేమిటంటే ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర RSS వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవక్ వారు ఒక సభ నిర్వహిస్తే అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సభకి వెళ్ళటం జరిగింది. అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఒక పేరు, ఆ పేరుతో పివి సునీల్ కుమార్ IPS ఆఫీసర్, ఎప్పటి నుంచో ఆ సంస్థ ఫౌండర్ అతనే నిర్వహిస్తున్నాడు. గతంలో కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక సర్వీస్ లో ఉన్న ఆఫీసరు ఈ రకంగా ఆర్గనైజేషన్లు పెట్టుకుని ఆర్గనైజేషన్ తరపున తిరగటం తప్పు. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే దళితులు అంటే అసలు పడదు, క్రిస్టియన్స్ అంటే అసలు పడదు. పివి సునీల్ కుమార్ గారు ఏదో ఢిల్లీలో RSS ఏదో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ తరపు నుంచి పివి సునీల్ కుమార్ని పిలిచారు. అసలు ఎట్లా పిలిచారు వాళ్ళు? ఇతను ఒక క్రిస్టియను, ఒక అంబేద్కర్ సంఘం పెట్టుకొని నడుపుతున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి గతంలో అంత బాగా పనిచేశాడు, ఇంత బాగా పనిచేశాడు, ఏదో ప్రూవ్ చేద్దామని చెప్పేసి అంటే 11కే ఇదైపోయాడని చెప్పి అంటున్నాడు. ఈ పని వచ్చేస్తానేలే కానీ మళ్ళీ ఎమ్మెల్యే, దానికి తోడు డిప్యూటీ స్పీకర్ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఏమనంటే అదిగో ఇప్పుడు కేసులు పెడతాం, అదిగో మామూలు అన్నారు, వీళ్ళని అన్నారని చెప్పేసి ఈ పనికి మళ్ళీ ఏడుపులో ఒకటి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏమయ్యా త్రిబులార్ రఘురామరాజు, ఎమ్మెల్యేగా నువ్వు, డిప్యూటీ స్పీకర్ అవు కదా, కనీసం కామన్ సెన్స్ ఉందా? ఎవడో ఒకడు ఉంటాడుగా పక్కన పిఏనో ఎవడో ఒకడిని అడిగి, ఎరా బాబు నేను చెప్పేది నిజమా అబద్ధం అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవడం తెలీదా? పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో RSS మీటింగ్లోకి వెళ్ళి కూర్చోండి అని చెప్పి అంటున్నావు. ఎక్కడ ఉందో చెప్పు, ప్రూఫ్ ఏంటి? పేపర్లో వచ్చిందా, టీవీలో వచ్చిందా, లేదంటే ఏదైనా సోషల్ మీడియాలో కనీసం RSS వాళ్ళైనా ఎక్కడైనా చూపించారా? పోనీ RSS వాళ్ళు ఇన్వైట్ చేసినట్లు అంబేద్కర్ ఇండియా మిషన్ తరపు నుంచి DG పివి సునీల్ కుమార్ గారిని పిలుస్తున్నామని చెప్పేసి ఏమైనా చూపించావా? ఎందుకు అబద్ధాలు? నిన్ను కొట్టారని కేసులోనే మొదటి రోజు నుంచి నిన్నటి వరకు కూడా దెబ్బకో మాట మాట్లాడుకుంటా వచ్చావు. నువ్వు మొహాలు ముసుగేసుకున్నారు, నల్ల కవర్లు కప్పుకున్నారని చెప్పి మొదట్లో చెప్పావు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నావు. తర్వాత ఏమో కర్చీఫ్లు కట్టుకున్నారు అన్నావు. తర్వాత ఏమో విజయపాల్ వచ్చి ఇలా పంపించేశారు, బయట వాళ్ళు వచ్చారు అన్నావు. ఇంకొకసారి ఏమో నా గుండెల మీద ఒక బండోడు కూర్చున్నాడు అన్నావు. ఆడెవడో నాకు తెలియదు అన్నావు. 2 రోజుల క్రితమే పలానా ఓడు పేర్లు కూడా చెప్తున్నావు. ఎమ్మెల్యే అయినా కానీ, ఆయన డిప్యూటీ స్పీకర్ అయినా సరే ఒక దొంగ. వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దొబ్బితిని వెనకమల ఎంత చేశాడు. పంది బలిసి చూసారా, బాగా మేపితే అట్ట బలిసి ఎంతసేపు. అదిగో పివి సునీల్ కుమారు క్రిస్టియను, పివి సునీల్ కుమారు బ్రిటిష్లను మంచోళ్ళు అంటాడు, చర్చిలు కట్టించారంటాడు. ఎవరికి? దళితులకే కదా. ఎవరు చేశారు మరి? ఉన్నదే కదా ఆయన చెప్పింది. ఇవాళకి కూడా ఆ బ్రిటిషర్స్ కట్టించిన చర్చిలు ఎందుకు కొనసాగిస్తున్నారు మరి? రఘురామరాజు అనే దళితులన్నా, దళిత క్రైస్తవులన్నా అస్సలు పడదో. ఆయన సస్పెండ్ చేయాలి, ఈయన సస్పెండ్ చేయాలి. నువ్వెవడవయ్యా చెప్తాక? అసలు నేను కొట్టారు అన్నావు, కోర్టు చూసిద్దా పని? కోర్టు చెప్పే పనిలో కూడా నువ్వే చెప్పేస్తావా? నువ్వే 100కి 200 సార్లు మాటలు మార్చావు. నిన్ను కొట్టారనే విషయంలో నీకే క్లారిటీ లేదు. బురద చల్లటమే నీ పని. సిగ్గు లేదు నీకు. ఈ సంవత్సరం జూలై 9వ తారీఖునే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెందినటువంటి ఉద్యోగస్తులు RSS సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలకి వెళ్ళకూడదని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చింది, ఒక జీవో ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళే కాదు, పెన్షన్ తీసుకునే వాళ్ళని కూడా గతంలో చేస్తే ఇండోర్కి చెందినటువంటి పరశురామ్ గుప్తా అనే వ్యక్తి దీన్ని కొట్టేయాలని చెప్పి అక్కడ హైకోర్టులో పిల్లేస్తే పనికిమాలినోడా మొన్న జూలై 9వ తారీఖునే ఇండోర్ హైకోర్టు కొట్టేసింది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని శాఖల ఉద్యోగస్తులకు కూడా ఇది వర్తించింది. ఎవరైనా సరే RSSకి వెళ్ళొచ్చు అని చెప్పి. నీకు ఆ రూల్స్ తెలియవు, బొంగు తెలియదు. కుంభాలు దొబ్బి తిన్న డబ్బు ఉంది కదా, దాంతో తింటాం. ఆ కెమెరా ముందు కూర్చొని క్రైస్తవులు అంటే ఇట్లాగా, అంబేద్కరిస్టులు ఇట్లాగా, పివి సునీల్ కుమార్ అంబేద్కర్ ఇండియా మిషన్ పేరు పెట్టి ఇట్లా చేస్తాడు ఏడుపు తప్ప నువ్వు నీ నియోజకవర్గంలోనో లేకపోతే మిగతా వాటి మీద పెట్టుకో శ్రద్ధ. నువ్వు పివి సునీల్ కుమార్ అంటానే సత్యలాగా ఉన్నావు. అసలు నువ్వు అన్నమన్నా తింటున్నావా? నిద్రపోతున్నావా కనీసం? లేకపోతే నిద్రలో కూడా అయ్యే గుర్తొస్తున్నాయి ఆ పివి సునీల్ కుమార్ కలవరెత్తన్నావు ఇంట్లో కూడా. నన్ను కొట్టాడు పివి సునీల్ కుమార్, వాళ్ళు అది కొట్టించాడు, ఇట్ట కొట్టించాడు, అట్ట నీకు ఇదే ఏదో రామకోట్లాగా పివి సునీల్ కుమార్ కోటు రాసుకుంటా కూర్చో, ఆయన పేరుని రాసుకుంటావు, సందాలు వేసుకుని పుస్తకాలను పెన్నులు పంపిస్తావు. పెచ్చగా ఉందనుకుంటున్నావు ఏంటి? నువ్వే అన్నావు కదా అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది ఒకటి నడుపుతున్నారు, దళితులందరినీ ఏకం చేస్తున్నారు, వాళ్ళకు కొన్ని లక్షల మంది సంఘం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి, నువ్వే చెప్పావు కదా.
వాళ్ళందరూ తిరగబడ్డారనుకో నీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకో. నువ్వు చెప్పేవన్నీ ఇప్పుడే కాదు ప్రతిసారి చెప్పేవన్నీ అబద్ధాలే. ఇక్కడే దొరికిపోయావు రఘురామరాజు. ఖబర్దార్, నువ్వు ఇంకొకసారి దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని, అంబేద్కర్ చిన్న మిషన్ కానీ, పివి సునీల్ కుమార్ గారిని కానీ టార్గెట్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు చేతనైతే కోర్టులో చేసుకో. ఏమైనా ఉంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో చూపించు. పనికి మళ్ళీ ఆరోపణలు చేస్తా, అబద్ధ ప్రచారాలు చేస్తా, ఎంతసేపు బురద జల్లే కార్యక్రమం. నీకున్న హోదాకి, నీకు ఇచ్చే బిల్డప్కైనా కనీసం ఉండు. ఏది రోడ్ సైడ్ కాగితాలు ఏరుకున్నాడు కన్నా హీనంగా తయారయ్యావు నువ్వు. మళ్ళీ చెప్తున్నావు, ఇంకొకసారి కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే రఘురామరాజు ఇంకోసారి ఎమ్మెల్యేనో లేకపోతే డిప్యూటీ స్పీకర్ అని కూడా చూడరు మా వాళ్ళు. ఊరేగిస్తారు మొత్తం, రాష్ట్రం మొత్తం ఊరేగుతావు. రఘురామరాజు కోతి కథ తెలుసా?